హలో స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ఫస్ట్ టాపిక్ మనం నేర్చుకుందాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ యాక్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ బైలేటరల్ రిలేషన్స్. సో బైలేటరల్ రిలేషన్షిప్ అంటే మన ఇండియా రెండు కంట్రీస్తోని ఇండిపెండెంట్గా ఎట్లా రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది అనేసి ఇది. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా యుఎస్ఏ మన ఇండియాకు వార్న్ చేస్తుంది, ఇరాన్తోని ఇట్లా డీల్ చేసుకోకు, నేను నీ మీద కూడా శాంక్షన్స్ చేస్తా అనేసి యుఎస్ఏ ఇండియాకి వార్న్ చేస్తుంది అనమాట. సో అసలు ఏంది అంటే యాక్చువల్గా యుఎస్ఏ మన ఇండియా చాబహార్ పోర్ట్ డీల్ పైన సైన్ చేసినందుకు యుఎస్ఏ ఇట్లా వార్న్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకోవడానికి యుఎస్ఏ ఇరాన్ పైన శాంక్షన్స్ వేసింది ఆల్రెడీ. సో ఇరాన్ అట్లాంటి శాంక్షన్స్ వేసిన కంట్రీ తోని ఏ కంట్రీ డీలింగ్ పెట్టుకోవద్దు, ట్రేడింగ్ చేయొద్దు, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అసలు యుఎస్ఏకి పవర్ ఎట్లా వచ్చిందంటే క్యాట్సా యాక్ట్ కింద, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. సో ఇండియా ఇరాన్ చాబహార్ డీల్ చేసుకున్నాయి. సో ఇది కూడా ఈ ట్రేడ్ శాంక్షన్స్కి అగెయిన్స్ట్ అనమాట. సో అంతకుముందుకి కూడా మనము రష్యాతోని S-400 మిసైల్ సిస్టమ్ని మనం కొనుక్కున్నాం. సో ఇది కూడా యాక్చువల్గా రష్యా పైన కూడా శాంక్షన్స్ ఉన్నాయి క్యాట్సా యాక్ట్ కింద. సో యుఎస్ఏ అప్పుడు కూడా వార్న్ చేసింది, కానీ మనం అదేం పట్టించుకోకుండా S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం కొనుక్కున్నాము. ఫస్ట్ యుఎస్ఏ వార్న్ చేసింది, కానీ యుఎస్ఏకి మనకి ట్రేడ్ రిలేషన్స్ చాలా ఉంటాయి. యుఎస్ఏ కూడా కొంచెం నష్టపోతుంది కాబట్టి ఈ శాంక్షన్స్ అనేవి ఇండియా పైన వెయ్యలేదు. సో అట్లనే ఈసారి కూడా వార్న్ చేసింది. సో ఎట్లా అసలు ఏంది ఇది క్యాట్సా యాక్ట్ అంటే ఈ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, దీన్ని క్యాట్సా యాక్ట్ అని కూడా అంటారు. సో ఇది యుఎస్ఏ ఫెడరల్ లా 2017 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. సో దీని ప్రకారం ఏంది అంటే ఈ లా ప్రకారము యుఎస్ఏ ఏ కంట్రీ పైన కూడా శాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేయవచ్చు. ఈ ఇరాన్, నార్త్ కొరియా, రష్యాతోని మంచి సంబంధాలు పెట్టుకుంటే ఏ కంట్రీ అయితే మంచి సంబంధాలు పెట్టుకుంటుందో ఆ కంట్రీ పైన ఈ క్యాట్సా శాంక్షన్స్ అనేవి వేయొచ్చు యుఎస్ఏ. సో ఎట్లా శాంక్షన్స్ వేస్తుంది అంటే ఎకనామిక్గా, ఫినాన్షియల్గా, పెనాల్టీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట శాంక్షన్స్లో. సో అట్లా ఏ కంట్రీ అయినా ఇరాన్, రష్యా, నార్త్ కొరియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఎకనామిక్ పరంగా సపోర్ట్ చేయదు, ఫినాన్షియల్గా సపోర్ట్ చేయదు, పెనాల్టీస్ కూడా వేస్తుంది. సో ఏ కంట్రీ కూడా ట్రేడ్ చేయొద్దు అవి ఇవి అనేసి శాంక్షన్స్ వేస్తుంది అనమాట యుఎస్ఏ. ఓకే, సో ఇప్పుడు మనము ఇరాన్తోని, రష్యాతోని లేకపోతే నార్త్ కొరియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి శాంక్షన్స్ వేస్తున్నది. ఒకవేళ వేస్తే ఏమవుతుంది అంటే మన దగ్గర ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టనివ్వదు యుఎస్ఏ. మళ్ళీ ట్రేడింగ్ కూడా మనము ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పోర్టింగ్ కూడా ఆపేయాలని ట్రై చేస్తుంది. మళ్ళీ ఏమైనా హెల్పింగ్ అదే పావర్టీని తక్కువ చేయడానికి ఏమైనా ఫండ్స్ అవి ఇవి శాంక్షన్ చేస్తాయి కొన్ని కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్. సో అవి కూడా రాకుండా చేస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కూడా మనకి శాంక్షన్స్ వేస్తారనమాట. సో ఇట్లాంటివన్నీ ఇంటర్నేషనల్గా ట్రేడ్ పరంగా, ఎకనామిక్ పరంగా దెబ్బతీసే శాంక్షన్స్ అనమాట ఇవన్నీ. అందుకే ఈ క్యాట్సా యాక్ట్కి మ్యాక్సిమం చాలామంది భయపడతారు. సో అట్లా మన ఇండియాకి వార్నింగ్ వచ్చింది యుఎస్ఏ నుంచి, ఇరాన్తో మంచిగా చాబహార్ పోర్ట్ డీల్ చేస్తున్నాం కాబట్టి. సో అందుకే ఈ టాపిక్ అనమాట న్యూస్లో ఉంది. సో అసలు ఇండియా ఎట్లా స్ట్రాటజికల్గా ప్లాన్ చేస్తుంది యుఎస్ఏని ఇంకా వేరే ఇరాన్ లాంటి కంట్రీస్ని మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఆటోనామీ. ఇక్కడ స్ట్రాటజిక్ ఆటోనామీ అంటే ఇండిపెండెంట్గా మన నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజిక్ ఆటోనామీ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇరాన్తో ఎందుకు ఇట్లా డీల్ చేసింది అంటే చాబహార్ పోర్ట్ డీల్తోని మనకి త్రూ ఈ చాబహార్ పోర్ట్తోని మనకి సెంట్రల్ ఏషియా ఈ కంట్రీస్ కనెక్షన్ ఉంటుంది. సో దాని పరంగా మనం ఎకనామిక్గా డెవలప్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయొచ్చు అనేసి డీల్ చేసుకుంది. సో అట్లా మన నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డీల్ చేసుకున్నాం, వేరే ఏం ఉద్దేశం లేదు. సో స్ట్రాటజిక్ ఆటోనామీని మెయింటైన్ చేసుకుంటూ పోతుంది ఇంటర్నేషనల్ అఫైర్స్లో మన ఇండియా. సో ఫర్ ఎగ్జాంపుల్
రష్యా రష్యా అనేది మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. 1971 బంగ్లాదేశ్‌తోని పాకిస్తాన్‌తోని బంగ్లాదేశ్ కోసం వార్ అయితే మనము వార్ చేసినాము. సో, దానికి ఎక్కువ హెల్ప్ చేసింది రష్యా. సో, అదే కాదు చాలా వాటికి మనకి చాలా సార్లు హెల్ప్ చేసింది రష్యా. సో, ఇట్లా రష్యా అనేది మన లాంగ్ టర్మ్ ఫ్రెండ్. అట్లా అని యూఎస్ఏని కూడా మనం వదులుకోలేము. ఎందుకంటే ట్రేడ్ పరంగా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మన ఇండియన్ సిటిజన్స్ కూడా చాలామంది యూఎస్లో ఉన్నారు. సో, ఇండియన్ డయాస్పోరా కూడా చాలామంది యూఎస్లో ఉన్నారు. సో, అట్లా యూఎస్ఏ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో, రష్యాతోని ఇండిపెండెంట్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. యూఎస్ఏతోని కూడా ఇండిపెండెంట్గా మనము మన నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం. సో, ఈ కాన్సెప్ట్ అనేది డాక్ట్రైన్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ కాన్సెప్ట్ అనమాట. సో, ఏ కంట్రీకి మనం సపోర్ట్ చేయము. మన నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరితోని మంచిగా ఉంటాం. ఇదే నాన్ అలైన్మెంట్ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి డీహైఫనేషన్. సో, డీహైఫనేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్కి ఒకరంటే ఒకరు అస్సలు పడదు, కానీ ఇద్దరు నీతో మంచిగా ఉంటారు. సో, అట్లా మనం ఏం చేస్తున్నాము, వీళ్ళిద్దరితోనే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం. దాన్నే డీహైఫనేషన్ కాన్సెప్ట్ అని అంటారు. సో, యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ అందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఒకరికంటే ఒకరికి పడది. చాలా వార్స్ అయినాయి మనం చూసినాము, ఇజ్రాయెల్ ఇంకా ప్యాలెస్టైన్. సో, ఇజ్రాయెల్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ కానీ, అగ్రికల్చరల్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్డ్ ఉంటుంది. మళ్ళీ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది ఇక్కడ. సో, ఇక్కడ మనం టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వీళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాం, స్పెషల్గా సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి వాటిలలో. ప్యాలెస్టైన్ వచ్చేసి ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇండియా అనే సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీ. సో, రిలీజియస్ పరంగా కానీ ప్యాలెస్టైన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఇద్దరితోని మనం మంచిగా ఉండాలి. అట్లా మనం డీహైఫనేషన్ టూల్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాం, ఇక్కడ ప్యాలెస్టైన్కి కూడా సపోర్ట్ చేస్తాం. సో, మనము దేనికి సపోర్ట్ చేయట్లేదు, మనం ఇండిపెండెంట్గా ఉన్నాం. సో, దాన్నే డీహైఫనేషన్ పాలసీ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి వైడర్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అండ్ అవుట్రీచ్. సో, ఇక్కడ ఏంది అంటే ఓన్లీ అంటే నారోగా థింక్ చేయకుండా కొంచెం బ్రాడర్గా థింక్ చేసి మన ఇండియాకి ఏది అవసరమో ఓన్లీ మన ఇండియాని దృష్టిలో పెట్టుకొని, ఇంకా గ్లోబల్ పీస్ ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మన పని చేసుకుంటూ పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అయింది. సో, ఇక్కడ మన రష్యా యుక్రెయిన్ వార్ అయింది. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు గ్లోబల్గా ఆయిల్ రేట్స్ అనేవి పెరిగినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మంచి నూనె ప్యాకెట్ల రేట్ చాలా ఎక్కువైంది. అదే కాదు, పెట్రోల్ రేటు కూడా చాలా ఎక్కువైన ఉండే. సో, ఇట్లా మనం గ్లోబల్గా ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల ప్రైజెస్ అనేవి చాలా పెరిగినాయి ఈ వార్ వల్ల. సో, అట్లా మనం ఏం చేసినామంటే, రష్యా చీప్గా ఆయిల్ ఇస్తుంది అంటే సరే అనేసి రష్యాతో డీల్ చేసుకొని మనం ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. అట్లా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా మీద ఏం ముద్రపడింది అంటే, రష్యా యుక్రెయిన్ వార్ టైంలో మనము రష్యాతోని డీల్ చేసుకొని రష్యాకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాము అనేసి ఇది ఒక స్టేట్మెంట్ వచ్చిందనమాట ఇండియా పైన. సో, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం ఇది అనమాట. సో, రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు మన ఇండియా తీసుకున్న స్టాండ్. సో, ఎందుకు అంటే ప్రైజెస్ అనేవి ఎక్కువైనాయి కాబట్టి మనం రష్యాతో డీల్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి, రష్యా మన లాంగ్ టర్మ్ ఫ్రెండ్. సో, మనం అట్లా కూడా రష్యాకి సపోర్ట్ చేసినామని అనుకోవచ్చు. సో, ఈ వార్ అయినప్పుడు 2022లో ఆపరేషన్ గంగా అనేది ఇండియా లాంచ్ చేసింది. ఆపరేషన్ గంగా అంటే ఈ రష్యాలో, యుక్రెయిన్లో, యుఎస్ఏ, రొమానియా, పోలాండ్, హంగరీ, స్లోవాకియా ఇట్లాంటి కంట్రీస్లో మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసినాం అనమాట త్రూ ఆపరేషన్ గంగా. నెక్స్ట్ వచ్చేసి విజన్ ఆఫ్ మల్టీపోలారిటీ అండ్ మల్టీలేటరలిజం. సో, మన విజన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయినాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అనేసి ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, ఇంకా చాలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో, అందులో మనకి రిప్రజెంటేషన్ అనేది లేదు. ఈవెన్ దో మనం సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ అయినా, థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అయినా, మనకి ఇట్లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో పర్మనెంట్ పొజిషన్ అనేది లేదు. సో, దీనివల్ల ఏంటి అంటే,
మన వాయిస్ని, మనకి ఒక పర్మనెంట్ పొజిషన్ లేకపోతే మన మనం ఏం చెప్పినా ఎవరు పట్టించుకోరు. సో ఆహ్, ఇట్లా కాదు, ఇట్లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కొంచెం రిఫార్మ్ కావాలి. అంటే ఇక్కడ మాక్సిమం డెవలప్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్ ఉంటాయి కదా! ఈ యూఎస్ఏ, కెనడా, రష్యా, చైనా, ఇట్లాంటి ఇట్లాంటి కంట్రీస్‌కి రిప్రజెంటేషన్ ఉంది. వాళ్ళవే వీటో పవర్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి కంట్రీసే కాకుండా మనం కూడా థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ ఓవరాల్ వరల్డ్‌లో. సో మనకు కూడా మంచి రిప్రజెంటేషన్ ఉండాలి. మన వాయిస్‌ని అందరు వినాలి. మనం ఏమనుకుంటున్నామో అందరికీ తెలవాలి అనేసి ఇండియా ఇట్లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో రిఫార్మ్స్ రావాలి. అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. పర్మనెంట్ మెంబర్స్ లాగా చాలామంది ఉన్నారు. సో డెవలప్డ్ మంచిగా ఎక్కువ పాపులేషన్ ఉండి, ఎక్కువ ఎకనామీ ఉంటే అట్లాంటి కంట్రీస్‌కి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి అనేసి ఇండియా ఆల్మోస్ట్ చాలా రిఫార్మ్స్ చేయాలని కోరుతుంది వరల్డ్ వైడ్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఆఫరింగ్ ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్. సో ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్‌గా యూఎస్ఏ డాలర్ అనేది ఎక్కువ అయిపోతుంది కరెన్సీ రూపంలో. సో ఆల్మోస్ట్ 100 అట్లా రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది డాలర్ వాల్యూతో కంపేర్ చేస్తే. సో ఇట్లా కాకుండా డాలరే మొత్తం రూల్ చేస్తుంది ట్రేడ్‌లో. సో ఈ డాలర్‌ని స్టెబిలైజ్ చేసి మన రూపీ వాల్యూని పెంచాలి అంటే రూపీతోనే మనం వేరే కంట్రీస్‌తోని లైక్ ఇరాన్‌తోనైనా, సౌదీ అరేబియాతోనైనా, ఇట్లా ఇండోనేషియా, రష్యా, చైనా ఇట్లా రూపీతోని ట్రేడ్ చేయాలి అనేసి కొంచెం ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ అనేది తీసుకొని వస్తుంది. సో రూపీ రబుల్ ట్రేడ్ సౌదీ అరేబియాతోని చేయాలనుకుంది. రూపీ రియాల్ మెకానిజం రియాల్ వచ్చేసి సౌదీ అరేబియా కరెన్సీ. రూపీ రబుల్ వచ్చేసి రష్యా కరెన్సీ అనమాట రబుల్. సో రష్యాతోని ఇండియన్ రూపీతోని ట్రేడ్ చేయాలని సౌదీ అరేబియాతోని ఇట్లా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ తీసుకొని వస్తుంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ సాఫ్ట్ పవర్లు ఏంటి అంటే యాక్చువల్గా మనకి పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ఉన్నారు. ఓకే, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు. సో వీళ్ళందరూ బయట కంట్రీస్లో ఉంటారు. సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గురించి స్పెషల్గా మనం నేర్చుకుంటే వీళ్ళు ఫారెన్ సిటిజన్సే, ఇండియాలో పుడతారు కానీ ఫారెన్ సిటిజన్షిప్ ఉంటుంది. లైక్ ప్రియాంక చోప్రా ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఆమె పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో ఆమెకి బయట సిటిజన్షిప్ వచ్చింది కాబట్టి మన ఇండియన్ సిటిజన్ కాదు, కాకపోతే పిఐఓ లాగా మనం కన్సిడర్ చేయవచ్చు. కానీ పిఐఓస్కి ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు. ఫర్ సపోజ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, ఇరాన్, శ్రీలంక, భూటాన్, నేపాల్, ఈ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి పిఐఓస్ అనేది మన ఇండియా ఇవ్వదు. ఓకే, సో ఓన్లీ ఇండియన్ పాస్పోర్ట్ అనేది మన చుట్టుపక్కల కంట్రీసే ఇవన్నీ. సో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ ఇవన్నీ. సో ఇవన్నిటికి కాకుండా వేరే వాళ్ళకి యుఎస్ఏలో ఉన్న వాళ్ళు కానీ, రష్యాలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ మనం పిఐఓస్ ఇస్తాం, ఇండియన్ పాస్పోర్ట్స్ అనేవి ఇస్తాము. సో ఇట్లా ఈ పిఐఓస్, ఈ ఎన్ఆర్ఐస్ మన ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ చేయడానికి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా పెద్ద పర్సంటేజ్ అనమాట. సో అట్లా మనం సాఫ్ట్ పవర్ యూజ్ చేసుకొని మనకి ఫేవర్గా మనం టర్న్ చేసుకోవచ్చు. సో స్పెషల్గా ఈ ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. సో దీనికి మెయిన్ రీజన్ ఏంది, మన ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ కానీ, పిఐఓస్ కానీ. నెక్స్ట్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ మీడియేటర్. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ కాంప్లెక్స్ ఇష్యూస్ని, లేకపోతే రెండు కంట్రీస్ మధ్యలో వార్ అవుతుంది. సో ఆ వార్ కాకుండా అడ్డుకోవడం కానీ, కాంప్లెక్స్ ఇష్యూస్ అనేవి సాల్వ్ చేయడం కానీ ఇవన్నీ మనం చేయాలి. సో ఇండియా G20లో 2023లో మన ఇండియా ప్రెసిడెంట్ ఉండే, మన ఇండియా G20 సమ్మిట్ని హోస్ట్ చేసింది. సో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని గ్లోబల్ సౌత్, మనకి గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అని రెండు డివిజన్లు ఉంటాయి. గ్లోబల్ నార్త్ మేజర్గా నార్దర్న్ కంట్రీస్ అనమాట. ఫర్ సపోజ్ ఈ యుఎస్ఏ కానీ, కెనడా కానీ, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, రష్యా ఇవన్నీ టాప్ కంట్రీస్. ఇటలీ కానీ, జర్మనీ కానీ ఇవన్నీ గ్లోబల్ నార్త్లో ఉంటాయి, నార్త్ సైడ్ ఉంటాయి. ఇవన్నీ చాలా డెవలప్డ్ కంట్రీస్. కానీ గ్లోబల్ సౌత్ కంట్రీస్కి వచ్చేస్తే
ఆఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మన ఇండియా, ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్, ఇంకా డెవలప్ కాలేదు. సో వీళ్ళ వాయిస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వినిపించడానికి ఇండియా వీళ్ళ తరపున మాట్లాడింది. వీళ్ళ తరపున అంటే గ్లోబల్ సౌత్ మనం కూడా ఉన్నాము. సో గ్లోబల్ సౌత్ లీడర్ లాగా మన ఇండియా మాట్లాడింది. సో ఇట్లా మీడియేటర్ రోల్ కూడా ప్లే చేస్తుంది అనమాట మన ఇండియా. సో నెక్స్ట్ ఇష్యూస్, ఛాలెంజెస్ వచ్చేస్తే ఫెన్స్ సిట్టర్ అనేసి మనకు ఒక ముద్ర పడిపోయింది. ఫెన్స్ సిట్టర్ అంటే వేరియస్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ వార్ కానీ, రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇట్లా మనం ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, మంచిగా ఒక దగ్గర కూర్చున్నారు ఏ స్టాండ్ లేకుండా. ఈవెన్ దో వరల్డ్ లీడర్ లాగా అవ్వాలనుకుంటుంది ఇండియా, కానీ ఇట్లాంటి క్రూషియల్ సిచ్యువేషన్స్లో మనం ఏం స్టాండ్ తీసుకోవట్లేము, ఎవరికి సపోర్ట్ చేయట్లేము అనేసి ఒక ముద్ర పడిపోయింది. నెక్స్ట్ ఫినాన్సింగ్ వార్స్. ఇందాక మనం రష్యా యుక్రెయిన్ వార్ గురించి చదువుకున్నాం కదా. సో రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు మనం చీప్ క్రూడ్ ఆయిల్ రష్యాతో కొనుక్కున్నాం. అట్లా రష్యాకి ఫినాన్షియల్గా హెల్ప్ చేసినారు. ఈవెన్ దో రష్యా చాలామంది వార్ పేరుతో చాలామందిని చంపేసింది అని ఉంది. సో అట్లా ఇదొక అలిగేషన్ వచ్చింది. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ యాక్సిస్. న్యూ యాక్సిస్ అంటే ఏం లేదు, ఇండియా యుఎస్ఏ, అంటే మనం యుఎస్ఏతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాము ఈ మధ్య. సో ఇండియా యుఎస్ఏ ఒక సైడ్, ఈ పాకిస్తాన్, చైనా, రష్యా ఒక సైడ్ అనేది డెవలప్ అవుతూ వస్తుందన్నమాట. వీళ్ళ గ్రూప్ ఒకటి, మన ఇండియా యుఎస్ఏ గ్రూప్ ఒకటి. సో అట్లా మనం యుఎస్ఏతో ఎక్కువ క్లోజ్ ఉండడం వల్ల రష్యా, చైనా, పాకిస్తాన్ ఒకటైపోతున్నాయి అనమాట. ఇది ఒక న్యూ యాక్సిస్ లాగా వస్తుంది. నెక్స్ట్ రెప్యుటేషన్ డ్యామేజ్. సో ఇదేంటి అంటే జేసీపీఓఏ ఉంది కదా, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీన్ని ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని కూడా అంటాము. సో యుఎస్ఏ విత్డ్రా చేసుకుందనమాట ఈ డీల్ నుంచి. అంటే ఏంది అసలు అంటే, ఇరాన్ యుఎస్ఏ ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చినారు. యుఎస్ఏ నువ్వు న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ఏం చెయ్యొద్దు, నేను కూడా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినవి ఏం చెయ్య అనేసి ఇరాన్ యుఎస్ఏ డీల్ చేసుకుంటే దాన్నే జేసీపీఓఏ అంటారు, లేకపోతే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని కూడా అంటారు. సో యుఎస్ఏ దాని నుంచి, ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అట్లా బయటికి రావడం వల్ల ఏమైంది అంటే ఇండియా ఏం మాట్లాడలేదు దీని గురించి. అట్లా ఏమైంది, ఇరాన్ చైనా హెల్ప్ తీసుకుంటుంది అనమాట ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయడానికి. సో ఇదొకటి ఈ రెప్యుటేషన్గా మనకి డ్యామేజ్ అయింది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ అప్పుడు మనం యుఎస్ఏకి ఏమనలేదు, ఇరాన్కి కూడా ఏమనలేదు అనేసి. నెక్స్ట్ ఎక్కువ మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటున్నాం. స్పెషల్గా రష్యాతోనే డిఫెన్స్ ఇంపోర్ట్స్ చాలా తీసుకుంటున్నాం. మళ్ళీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పెట్రోల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫారెన్ పాలసీ పైన ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ మినీలాటరల్. సో ఇదేంటి అంటే చిన్న చిన్న గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోయి మొత్తం డివిజన్స్ అనేవి మనము చేస్తున్నాము. వరల్డ్ వైడ్లో అందరు చేస్తున్నారు. చిన్న చిన్న గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోతున్నారు. అప్పుడు మనకి గ్లోబల్ కోఆపరేషన్ అనే ఒక ఐడియల్ విజన్ అనేది మనము ఎప్పటికీ అచీవ్ చేయలేము అనేసి ఇదొక ఇష్యూ అనమాట. సో వే ఫార్వర్డ్ వచ్చేసి ఇండియా ఒక గ్లోబల్ పవర్ లాగా ఎమర్జ్ కావాలి. సో యుఎస్ఏ, చైనా వీటికి ఆల్టర్నేట్ లాగా ఇండియా అనేది ఎమర్జ్ కావాలి. నెక్స్ట్ చైనా అనేది పొలిటికల్గా, మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తగిన మెజర్స్ మన ఇండియా తీసుకోవాలి. డిఫెన్స్, ఎనర్జీ సెక్టర్లో మనం చాలా ఇంప్రూవ్ కావాలి. ఈ బ్రిక్స్, క్వాడ్, G20, G7, SCO ఇట్లాంటి వాటిపైన ఇష్యూస్ ఇవన్నీ అనలైజ్ చేసి ఒక మంచి ఫారెన్ పాలసీ అనేది ఇండియా తీసుకురావాలి. తర్వాత గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ చేయడానికి మన ఇండియా లీడర్షిప్ రోల్లో సాల్వ్ చేయాలి. ఇట్లాంటి ఛాలెంజెస్ అన్నీ సాల్వ్ చేయడానికి అనేసి ఈ టాపిక్ అనమాట. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద చేంజింగ్ టైమ్స్. సో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, వరల్డ్ బ్యాంక్, ఇవన్నీ ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇవి ఒక స్పెసిఫిక్ ఎయిమ్ని పెట్టుకొని వచ్చినాయి.
కానీ ప్రెసెంట్ ఆ ఎయిమ్ని విస్మరించి వాటి పనులు ఉన్నాయి అన్నట్టు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి వీటిపైన. సో వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవి ఫుల్ఫిల్ చేయట్లేదు అనేసి న్యూస్లో ఉంది. సో ఒక్కొక్క గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ సిస్టమ్. ఇది 1945 ఫామ్ అయింది. యాక్చువల్గా వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II అయినప్పుడు ఈ వార్స్ అన్నిటికీ అగెయిన్స్ట్గా ఈ యునైటెడ్ నేషన్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చారు. సో దీని మెయిన్ అజెండా వచ్చేసి గ్లోబల్గా ఎవరు కొట్లాడొద్దు, దాన్ని ప్రివెంట్ చేయాలి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ప్రమోట్ చేయాలి అని దీని మెయిన్ అజెండా అనమాట. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఇంకా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది వచ్చేసి 1944లో ఫామ్ అయింది బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ కింద. సో దీని మేజర్ ఎయిమ్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ పావర్టీ రిడక్షన్ అనమాట. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇది 1995లో ఫామ్ అయింది. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రేడ్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఈ టారిఫ్స్ అంటే ట్యాక్సెస్ అనమాట. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనం ట్రేడ్ చేస్తే ఆ కంట్రీలో ట్యాక్స్ అనేది కట్టాలి. ఓకే, ఈ టారిఫ్స్ కానీ బ్యారియర్స్ కానీ సేమ్ అట్లాంటిది. బ్యారియర్స్ లేకుండా చూడాలి. ఏం బ్యారియర్స్ అంటే ఏం అడ్డంకులు లేకుండా చూడాలి ఇంటర్నేషనల్ లెవెల్లో. టారిఫ్స్ అనేవి తక్కువ చేయాలి. గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మంచిగా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ఫ్లో అవ్వాలి ఈజీగా అనేది దీని మెయిన్ టార్గెట్. సో ఇవి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా దాని అజెండాస్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఫస్ట్ థింగ్, ఇట్లాంటి మేజర్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి రిప్రజెంటేషన్ అనేది లేదు. మనకి కాదు, డెవలపింగ్ కంట్రీస్కి అసలు రిప్రజెంటేషన్ లేదు. ఇండియా అనేది లార్జెస్ట్ పాపులేషన్, ఎకనామీలో 3rd లార్జెస్ట్ ఉంది. కానీ IMFలో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేసి ఉంటాయి. సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఓన్లీ 2.75% మాత్రమే ఉంది. సో ఇది అంటే 2.75% మాత్రమే మనకి స్పెషల్ డ్రాయింగ్ రైట్ ఉంది అంటే చూసుకోండి, మనకి 3rd లార్జెస్ట్ ఎకనామీ. ఓకే, సో ఇది మన ఇండియన్ కండిషన్, ఇంకా డెవలపింగ్ కంట్రీస్ కండిషన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన. నెక్స్ట్ ఈ G20, G7, బ్రిక్స్ ఇవన్నిటికీ ఆల్టర్నేటివ్ ఫారమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇవి దాని ఎజెండాని అంటే ఇది మనము ఇక్కడ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అది చూసుకున్నాం కదా. సో ఇవన్నీ సరిగ్గా పనిచేయక ఇట్లాంటి ఆల్టర్నేటివ్ ఫారమ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఈ G20 కానీ, G7 కానీ, బ్రిక్స్ కానీ వీటికి ఎగ్జాంపుల్స్. సో బ్రిక్స్ కంట్రీస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, బ్రిక్స్ కంట్రీస్ ఆల్టర్నేటివ్గా ఒక బ్యాంక్ని డెవలప్ చేసినాయి. ఆ బ్యాంక్ పేరు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది వరల్డ్ బ్యాంక్కి ఆల్టర్నేటివ్గా వచ్చింది. అసలు ఎందుకు ఆల్టర్నేటివ్గా వచ్చింది? ఎందుకు అంటే డెవలపింగ్ కంట్రీస్కి మంచి ప్లాట్ఫామ్ లేక ఈ వరల్డ్ బ్యాంక్ డెవలపింగ్ కంట్రీస్కి సరిగ్గా సపోర్ట్ ఇవ్వలేక, సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఆల్టర్నేటివ్ ఇంకా ఈ గ్రూపింగ్ సిస్టమ్ అనేది ఫామ్ అయిపోయింది. ఆ గ్రూపింగ్ సిస్టమ్ ఫార్మేషన్లో భాగంగానే ఈ G20, G7, బ్రిక్స్ నేషన్స్, SCO ఇట్లాంటివన్నీ ఫామ్ అయినాయి. క్వాడ్ కూడా దీని రూపంలో. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వీటో పవర్స్. అంటే ఇట్లాంటి మేజర్ ప్లాట్ఫామ్స్ పైన వీటో పవర్ అంటే వీళ్ళకి డెసిషన్ని చేంజ్ చేసే లేకపోతే డెసిషన్ తీసుకునే పవర్ ఉంటుంది అనమాట. సో ఈ పవర్ ఓన్లీ 5 కంట్రీస్కే ఉంది. 5 కంట్రీస్ వచ్చేసి చైనా, ఫ్రాన్స్, రష్యా, UK ఇంకా US. సో మనము ఒకవేళ చైనాకి అగెయిన్స్ట్గా ట్రేడ్ చేయాలనుకున్నా కానీ, ఏమైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా చేయాలనుకున్నా కానీ చైనా అపోజ్ చేస్తే మనం ఏం చేయలేము. ఎందుకంటే చైనాకి వీటో పవర్ ఉంది. సో ఈ వీటో పవర్, ఇట్లాంటి వీటో పవర్స్ని మ్యాక్సిమం ఈ కంట్రీస్ మిస్యూజ్ చేసుకుంటున్నాయి. ఇదొక మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ USA, చైనా ట్రేడ్ వార్స్ అయినాయి. సో USAకి చైనాకి అస్సలు పడట్లేదు, ట్రేడ్ వార్స్ అయినాయి. ఆ ట్రేడ్ వార్స్ వల్ల తీవ్రంగా నష్టపోయేది డెవలపింగ్ కంట్రీసే. ఈవెన్ దో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్పింది ఇది అగెయిన్స్ట్ రూల్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్, మీరు ఇట్లా చెయ్యొద్దు, అంత పరంగా కాస్ట్లు అనేవి రైజ్ అవుతాయి, ట్రేడ్ సిస్టమ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అని అన్న USA వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో దానికి వీటో పవర్ ఉంది కాబట్టి
పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేసి వాళ్ళని అపాయింట్మెంట్స్ని బ్లాక్ చేసి ఇది ఎందుకు పనికి రాకుండా చేసేసింది యుఎస్ఏ. ఎందుకంటే యుఎస్ఏకి ఆ పవర్ ఉంది కాబట్టి. సో ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్. ఇంకొకటి ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కోవిడ్-19 ఉంది. ఈ కోవిడ్-19 యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెద్ద ఫెయిల్యూర్. సో ఎఫెక్టివ్గా అది రెస్పాండ్ అయితే మొత్తం వరల్డ్ వైడ్ కోవిడ్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉండేది. సో ఇట్లా ఫెయిల్యూర్ అవ్వడం వల్ల, స్పెషల్గా యునైటెడ్ నేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇంత పెద్ద పాండమిక్ వచ్చి కొంతమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ చచ్చిపోయినారు. సో ఎఫెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అట్లా ఇవన్నీ పనిచేస్తున్నాయి. అండ్ ఇంకొకటి, ఇది అగెయిన్స్ట్ గ్లోబలైజేషన్ వెళ్ళిపోతుంది. జాబ్ లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా పెరిగిపోతుంది. సో అసలు ఇట్లాంటి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్సే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రెడ్యూస్ చేయడానికి ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు ఉండి వేస్ట్. అందుకే ఆల్టర్నేటివ్ గ్రూప్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. వే ఫార్వర్డ్ వచ్చేస్తే, ఫస్ట్ థింగ్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీకాన్స్టిట్యూషన్ చేయాలి. ఎమర్జింగ్ పవర్స్, మన ఇండియా లాంటి కంట్రీస్కి రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఎక్స్పాండ్ చేయాలి. నెక్స్ట్, ఫినాన్సింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. స్పెషల్గా ఫినాన్సింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫినాన్స్ ఎవరు చేస్తారంటే డెవలప్డ్ కంట్రీసే చేస్తున్నాయి. ఈ డెవలప్డ్ కంట్రీస్కి ఫినాన్స్ ఇవ్వడం, అట్లాంటి పవర్ ఇవ్వకుండా వేరే ఎమర్జింగ్ డోనర్స్ ఉంటారు కదా, కొంతమంది రిచ్ పీపుల్ డొనేట్ చేయాలనుకుంటారు కొన్ని కంట్రీస్కి. అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకొకటి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ ప్రైవేట్ క్యాపిటల్ కూడా మనకి వస్తుంది. సో ఇట్లాంటి ఫినాన్స్ ట్యాప్ చేసుకోవాలి మనం. నెక్స్ట్, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో స్ట్రాంగర్ అగ్రిమెంట్స్ ఉండాలి. ఏ కంట్రీ కానీ ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ని కంట్రోల్ చేసే పవర్ ఉండొద్దు. స్ట్రాంగ్ అగ్రిమెంట్ ఉండాలి, ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అనేది ఉండాలి సాల్వ్ చేయడానికి ఆ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆల్రెడీ ఈ UNCLOS అనేది ఉంది, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అని. సో ఇట్లాంటి స్ట్రాంగ్ ఫ్రేమ్వర్క్ తీసుకొని రావాలి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో. నెక్స్ట్, టెక్నాలజీ యూసేజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ మానిటరింగ్, డిజిటల్ డేటా కలెక్షన్, ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. హ్యూమన్ రైట్స్ని పెంచాలి. ఇంకా క్లైమేట్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇవన్నీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కానీ క్లైమేట్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ AI టూల్స్ని మనం ఎక్కువ వాడాలి, టెక్నాలజీని యూజ్ చేయాలి. నెక్స్ట్, గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది న్యూట్రల్గా ఉండాలి. ఓన్లీ డెవలప్ కంట్రీస్ పైన టోటల్గా డిపెండ్ కాకుండా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం ఎంకరేజ్ చేయాలి. రిప్రజెంటేషన్ న్యూట్రల్గా ఉండాలి. అందరికీ ఈక్వల్ మెంబర్షిప్ అనేది ఉండాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా అండ్ ఇండోనేషియా రిలేషన్స్. సో ఇది టాపిక్ ఎందుకు ఉంది అంటే, ఇండియా ఇంకా ఇండోనేషియా రెండు కంట్రీస్ 75 years మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ పూర్తి చేసుకున్నాయి. అందుకు ఈ టాపిక్ ఉంది. సో రీసెంట్గా దీనికి సంబంధించి ఈ 75 years సెలబ్రేషన్ని మార్క్ చేస్తూ జాకర్తా ఫ్యూచర్స్ ఫోరం అనేది ఇండియా హోస్ట్ చేసింది. ఇండియన్ ఎంబాసీ ప్లస్ అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేసి ఈ ఇద్దరు కలిసి హోస్ట్ చేసినారు. సో ఇండియా ఇండోనేషియాకి మధ్యలో మంచి కోఆపరేషన్ని ప్రమోట్ చేయడానికి, 75 years రిలేషన్షిప్ మార్క్ చేసుకోవడానికి, ఇంకా ఇండియా ఇండోనేషియా డిఫెన్స్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ కమ్ సెమినార్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ జాకర్తా ఫ్యూచర్స్ ఫోరం అనేది తీసుకొని వచ్చినారనమాట. సో సిగ్నిఫికెన్స్ ఏంది ఇండోనేషియాతోని ఇండియాకి అంటే, ఫస్ట్ థింగ్, మన ఇండియన్ ఓషన్ రీజియన్లో సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇండియా ఇంకా ఇండోనేషియా ఇద్దరు కలిసి జాయింట్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. లైక్ సముద్ర శక్తి, ఇది నావీకి సంబంధించింది. ఇండో కార్పాట్ అనేది ఇది పాట్రోలింగ్కి సంబంధించింది. సో ఇండో కార్పాట్లో ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, రాబరీ కానీ, టెర్రరిజం, పైరసీ, ఇవన్నీ ఇండియన్ ఓషన్ రీజియన్లో మనం అరికట్టచ్చు. అందుకు ఈ పాట్రోలింగ్ అనేది ఇండియా ఇండోనేషియా ఇద్దరు కలిసి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి
ఇద్దరు కంట్రీస్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటే మెరైన్ సెక్యూరిటీ పరంగా కానీ ఇండియన్ పెసిఫిక్ రీజియన్కి సంబంధించి కానీ ఇద్దరు మంచి రిలేషన్ మ్యారిటైమ్ కోఆపరేషన్ చేస్తూ దాని సెక్యూరిటీ పెంచవచ్చు. నెక్స్ట్ కొన్ని స్ట్రాటజిక్ యాక్షన్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది మనం తీసుకొని వచ్చినాము. దీనికి అనుగుణంగా మళ్ళీ ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్, మళ్ళీ ఇండోనేషియాస్ గ్లోబల్ మ్యారిటైమ్ ఫల్క్రమ్ విజన్. సో ఇట్లాంటి వాటితోని మనము ఇండోనేషియాతోని మంచిగా ఇంకా మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి పెంచినాము. సో దీనికి మెయిన్ ఏంది అంటే మన ఇండియాకి యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏంటి అంటే ఇండియాకి ఈస్ట్న ఉన్న కంట్రీస్తోని మనం ట్రేడ్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, స్ట్రాటజిక్ రిలేషన్స్ మంచిగా పెంపొందించాలనేసి ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ ఏంటి అంటే దీంట్లో యాక్చువల్గా టెర్రరిజం ఇట్లాంటివన్నీ ఈ మ్యారిటైమ్ని రూట్ బేస్ చేసుకొనే పెరిగిపోతాయి. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, పైరసీ కానీ ఇవన్నీ. సో దీంట్లో ఇద్దరు కంట్రీస్ టెక్నాలజికల్గా, స్ట్రాటజికల్గా, ప్యాట్రోలింగ్ పరంగా సెక్యూరిటీ పెరుగుతుంది. సో ఇవన్నిటిపైన ఫోకస్ చేస్తే మళ్ళీ ఇండోనేషియాస్ గ్లోబల్ మ్యారిటైమ్ ఫల్క్రమ్ విజన్. సో ఇదేంటి అంటే ఇది కూడా స్ట్రాటజిక్గా, జియోపొలిటికల్గా ఇండియా హెల్ప్ తీసుకొని ఇది కూడా మంచిగా డెవలప్ అవ్వాలనేసి ఇవి విజన్స్. దీనికి మనము స్ట్రైవ్ చేస్తున్నాం ఇంకా. అండ్ ఇంకొకటి డిఫెన్స్ ఇండస్ట్రీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్లో ఇద్దరి కోఆపరేషన్ అనేది పెరిగిపోయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 2023 మనము INS సింధు కేసరిని జాకర్తాలో పెట్టినామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ G20 ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో కానీ, ఈస్ట్ ఏషియా సమ్మిట్లో కానీ, యునైటెడ్ నేషన్స్లో కానీ ఇండియా ఇంకా ఇండోనేషియా ఒక్క స్టాండ్ పైన, ఒక్క మాట పైన నిలబడినారనమాట. దేనిపైన అంటే స్పెషల్గా ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూలో కానీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కానీ ఇండియా ఇండోనేషియా ఒకటే స్టాండ్ పైన ఉన్నారు. అది మంచి విషయం. నెక్స్ట్ పాలసీ కోఆర్డినేషన్ కూడా మంచిగా ఉంది మన ఇద్దరికి. ఫర్ ఎగ్జాంపుల్ జూలై 2023 ఇండియా ఇండోనేషియా ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ అనేది లాంచ్ అయింది. సో ఇదొకటి. మళ్ళీ ఇద్దరు కంట్రీస్ బ్యాంగ్డంగ్ కాన్ఫరెన్స్ 1955లో బ్యాంగ్డంగ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసినాయి. ఇదేంటి అంటే ఈ బ్యాంగ్డంగ్ కాన్ఫరెన్స్ తర్వాత దేనికి దారి తీసింది అంటే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్కి. సో ఇందాక మనం అంతకుముందు నేర్చుకున్నాం కదా, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటే మనం ఏ కంట్రీకి సపోర్ట్ చేయము కానీ ఇండిపెండెంట్గా ఉంటాము అనేసి. సో వరల్డ్ పీస్ని, వరల్డ్ కోఆపరేషన్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఉంటుంది. అందులో ఇండోనేషియా కూడా పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ కల్చరల్గా చూసుకుంటే మన ఇండోనేషియా ఫోక్ ఆర్ట్, మళ్ళీ ఆ ఇండోనేషియాలో ఉన్న డ్యాన్సెస్ ఈ రామాయణ మహాభారత థీమ్ పైన ఫోకస్ చేసి ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న స్టోరీస్లోనే ఈ ఎపిక్ వాళ్ళ ఇండియన్ ఫోక్ ఆర్ట్ కానీ, డ్రామాస్ కానీ ఉంటాయి. నెక్స్ట్ బాలి యాత్ర అనేది ఒక ఫెస్టివల్ ఒడిస్సాలో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇదేంటి అంటే ఒడిస్సాలో ఉన్న ట్రేడర్స్ ఇండోనేషియాలో బాలి అనే రీజన్ ఉంటుంది. సో బాలికి వెళ్తున్నప్పుడు ఈ ఫెస్టివల్ అనేది చేసుకుంటారు అనమాట, ఒక 1 వీక్ ఫెస్టివల్. సో కల్చరల్గా ఇండియా ఇండోనేషియా కూడా టైఅప్ అయి ఉన్నారు. నెక్స్ట్ స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ ఇండోనేషియాలో ఉంది. సో ఇది కూడా కల్చర్ని, 2 కంట్రీస్ కల్చర్ని ప్రమోట్ చేస్తూ ఉంది. సో మన ఇండియాకి ఇండోనేషియాతోని ఏం లాభము అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్రహ్మోస్ మిసైల్స్, ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఈ రెండిటిపైన ఇండోనేషియా ఇంట్రెస్ట్ చూపించింది. సో అవి ఇండోనేషియా కొనబోతుంది అనమాట. నెక్స్ట్ ఏషియన్ రీజియన్ అంటే ఈ కింద ఈ చుట్టుపక్కల కంట్రీస్ ఉంటాయి. సో ఆ ఏషియన్ రీజియన్స్లో ఇండోనేషియాతోని మనము లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అనమాట. ఆల్మోస్ట్ 38.85 బిలియన్ ట్రేడ్ 2022 నుంచి 23 వరకు మనం చేసినాం. నెక్స్ట్ వచ్చేసి సాగర్ ఇనిషియేటివ్ కింద ఇండియా సాబాగ్ పోర్ట్ అని ఉంటుంది.
సో ఇండోనేషియాలో సాబాక్ పోర్ట్. సో ఈ సాబాక్ పోర్ట్ ఇండోనేషియాలో ఉంది. సో మన ఇండియా ఈ సాబాక్ పోర్ట్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ రిలీజ్ చేసింది. సో ఈ సాబాక్ పోర్ట్ అనేది డీప్ సీ పోర్ట్ అనమాట. సో మలక్కా స్ట్రైట్ ద్వారా ఇండియాకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఈ సాబాంగ్ పోర్ట్కి. సో అందుకు ఈ పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ఇండియా కంకణం కట్టుకుంది. సో దీని ప్రకారం ఏంది, మన ఇండియాకి ఇండోనేషియా డిఫెన్స్ కొంటా అని చెప్పింది. మళ్ళీ ఇండోనేషియా అనేది మన లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నరు. ఇంటర్నేషనల్ పరంగా మనము ఇండోనేషియాతో కూడా ఇండియన్ రూపీతో ట్రేడ్ చేస్తామని అగ్రిమెంట్ సైన్ చేపి దాని మీద చర్చలు జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సాగర్ ఇనిషియేటివ్ కింద పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా మనం చేసినాం. ఏం పోర్ట్ అది? సాబాంగ్ పోర్ట్. ఇది డీప్ సీ పోర్ట్ అనమాట. ఓకే, సో ఇండోనేషియాకి మనతో ఏం లాభం ఉంది అంటే, ఫస్ట్ థింగ్ మన ఇండియా సెకండ్ లార్జెస్ట్ బయ్యర్ అనమాట. ఇండోనేషియా నుంచి కోల్ ఇంకా క్రూడ్ పామ్ ఆయిల్ అనేది కొంటాం మనము ఇండోనేషియా నుంచి. మళ్ళీ ఆపరేషన్ సముద్ర మైత్రి లాంచ్ చేసినాం. దీనివల్ల ఏంటి అంటే 2018లో ఈ ఇండోనేషియాలో ఎర్త్క్వేక్ సునామీ వచ్చినప్పుడు మనం ఆపరేషన్ సముద్ర మైత్రి యూజ్ చేసుకొని వాళ్ళకి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసినాము. తర్వాత ఐటీఈసీ అంటే ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్. సో స్పెషల్గా ఇది ఒక టెక్నికల్ కోఆపరేషన్ స్కీమ్ అనమాట. ఇండోనేషియా కూడా దీంట్లో పార్ట్ ఉంది. సో టెక్నికల్గా కూడా ఇద్దరు మంచిగా డెవలప్ కావచ్చు అనేసి. నెక్స్ట్ దీనికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. మనమే ఎక్కువ కోల్ ఇంకా పామ్ ఆయిల్ అనేది కొంటున్నాము. మళ్ళీ ఇండోనేషియా చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని యాక్సెప్ట్ చేసింది. సో ఇది ఇండియాకి ఒక బ్యాక్ స్టెప్ లాగా కూడా అనుకోవచ్చు. తర్వాత మనకి ఇండోనేషియాకి వీసా ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ ఎయిర్ కనెక్టివిటీ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మనము ఇండోనేషియా వాళ్ళు ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పైన సాల్వ్ చేయడానికి ఏ రకమైన స్టెప్స్ తీసుకోవట్లేదు. ఇది ఒక మేజర్ ఛాలెంజ్ అనమాట. వే ఫార్వర్డ్కి వస్తే టూరిజం ఇంప్రూవ్ చేయాలి. స్పెషల్గా రిచ్ అనే కాన్సెప్ట్ పైన, రిచ్ అంటే రిలీజియస్, కల్చరల్, హిస్టరీ ఈ బేస్డ్ థీమ్తోని మనం టూరిజం అనేది ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది మనం తీసుకురావాలి. దీని పరంగా ఏంటి అంటే ట్రేడ్ ఇంక్రీజ్ చేయవచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యారియర్స్ని కూడా తగ్గించవచ్చు ఒకవేళ ఈ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ తీసుకొని వస్తే. నెక్స్ట్ ఇండోనేషియా మన ఇండియన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఇండియన్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ, కోalition ఫర్ డిజాస్టర్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మళ్ళీ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ కానీ. సో వీటిలో కూడా ఇండోనేషియా జాయిన్ అయితే బాగుంటుంది. సో ఇది మొత్తానికి ఇండియా ఇంకా ఇండోనేషియా రిలేషన్స్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనము రీజియనల్ కొన్ని మల్టీలేటరల్ ఫారమ్స్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ ఏషియన్ రీజియనల్ ఫారం కానీ, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కానీ, ఇండియన్ ఓషన్ నేషనల్ సింపోజియం కానీ, ఇవన్నీ యూజ్ చేసుకొని మనము మంచి ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెంచవచ్చు. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో దీన్ని ఐసీసీ అని కూడా అంటారు. సో ఐసీసీ అనే వర్డ్ యూజ్ చేస్తాము దీంట్లో. సో ఐసీసీ ప్రాసిక్యూటర్ ఈ వార్ క్రైమ్స్ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి ఇంకా హమాస్ లీడర్కి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిండు. అందుకు ఈ ఐసీసీ అనేది న్యూస్లో ఉంది. సో అంతకుముందుకి మార్చ్ 2023లో ఐసీసీ రష్యన్ ప్రెసిడెంట్కి కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చింది రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో. సో ఫస్ట్ ఈ ఐసీసీ అంటే ఏంది, దీని గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఐసీసీ అనేది ఫస్ట్ ఇంటర్నేషనల్ పర్మనెంట్ కోర్ట్ అనమాట. సో దీంట్లో మొత్తం 124 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి రోమన్ స్టాట్యూట్ కిందికి వస్తుంది అనమాట. సో దీని కింద 1998లో ఫామ్ అయింది. ఎన్ఫోర్స్ కావడానికి 2002లో ఎన్ఫోర్స్ అయిందనమాట ఇది. సో ఈ రోమ్ స్టాట్యూలో సైన్ చేయండి ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్, రష్యా ఇంకా చైనా. సో ఐసీసీ ఫౌండింగ్ ట్రీటీ వచ్చేసి ఈ రోమ్ స్టాట్యూట్. సో ఓవరాల్గా 123 కంట్రీస్ ఉండే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే
124 కంట్రీస్ ఉన్నాయి. 123rd కంట్రీ వచ్చేసి ప్యాలెస్టైన్ 2015లో జాయిన్ అయింది. 124th కంట్రీ వచ్చేసి మలేషియా 2019లో జాయిన్ అయింది. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి దీనికి ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, రష్యన్, ఇంకా స్పానిష్ అనమాట. కానీ దీంట్లో ఐసీసీలో దాని సొంత పోలీస్ ఫోర్స్ అనేది లేదు, మొత్తం స్టేట్ పోలీస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఐసీసీ జ్యూరిస్డిక్షన్కి వస్తే ఈ జెనోసైడ్ కానీ, వార్ క్రైమ్స్ కానీ, హ్యూమానిటీ పైన క్రైమ్స్ కానీ దీని జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా అక్యూజ్డ్ అంటే 18 years తక్కువ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ జ్యూరిస్డిక్షన్ కిందికి రారు. సో ఈ జెనోసైడ్స్, ఈ వార్ క్రైమ్స్ ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చాప్టర్ 7 కింద ఇవన్నీ ఉన్నాయి. సో ఐసీసీ ప్రాసిక్యూటర్ ఈ చాప్టర్ 7 కింద ఆఫ్ యుఎన్ఎస్సి ఐసీసీ ప్రాసిక్యూటర్ యాక్షన్ తీసుకుంటాడు అనమాట. సో ఆయన సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, లేకపోతే స్టేట్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఐసీసీ ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఈ వార్ క్రైమ్స్ కానీ, జెనోసైడ్ కానీ, హ్యూమానిటీ పైన క్రైమ్స్ కానీ ఇవన్నీ ఐసీసీ ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అండర్ యుఎన్ఎస్సి చాప్టర్ 7 అనమాట. ఓకే, సో దీనికి లిమిటేషన్స్ ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఐసీసీకి లేదు. అండ్ స్పెషల్గా కొన్ని మేజర్ కంట్రీస్ ఈ చైనా కానీ, రష్యా కానీ, యుఎస్ కానీ, ఇండియా కానీ దీంట్లో పార్ట్ కాదు. ఇంకొకటి ఐసీసీ ఇప్పటి వరకు 46 అరెస్ట్ వారెంట్స్ ఇచ్చింది. ఈ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి లేకపోతే హమాస్ లీడర్స్కి అరెస్ట్ వారెంట్ ఇవ్వడం కొత్త కాదు. అంతకుముందు ఓవరాల్గా 46 అరెస్ట్ వారెంట్స్ ఇచ్చింది. కానీ 21 అరెస్ట్ వారెంట్స్ని మాత్రమే ఇచ్చిన 46 అరెస్ట్ వారెంట్స్లో ఓన్లీ 21 మాత్రమే సాల్వ్ చేసింది అనమాట, వాళ్ళని జైల్లో పెట్టి. సో స్పెషల్గా ఈ ఐసీసీలో ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి లేవు. ఐసీసీ ప్రాసిక్యూటర్ ఇంకా జడ్జెస్ కూడా అంత స్ట్రాంగ్గా లేరనమాట. అదొక మేజర్ డ్రాబ్యాక్. మళ్ళా నెక్స్ట్ వచ్చేసి ఇది రెట్రోస్పెక్టివ్ కాదు. ఎందుకు అంటే ఇది జూలై 1, 2002లో ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది కాబట్టి దానికంటే ముందు కేసెస్ ఏవైతే ఉంటాయో అవి దీని పరిగణలోకి రావు. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఐసీసీలో ప్రాపర్ హ్యూమన్ రిసోర్సెస్ లేవు, ఇంకొకటి ఫండ్స్ కూడా సరిగ్గా లేవు. సో ఇవన్నీ మేజర్ డ్రాబ్యాక్స్ అనమాట ఐసీసీకి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బాక్స్లో చూసుకోవచ్చు కదా, ఇండియా రోమ్ స్టాట్యూట్ని ఎందుకు సైన్ చేయలేదు, ఎందుకు జాయిన్ కాలేదు అని. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ ఇండియా జాయిన్ అయితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువ అవుతుంది, సావర్నిటీ ఇష్యూ అవుతుంది. సావర్నిటీ అంటే ఏంది, ఇండిపెండెంట్గా ఉంటుంది మన ఇండియా, అది మేజర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఇలా సైన్ చేసి సావర్నిటీ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేసినట్టు అవుతుంది, అందుకు మన ఇండియా జాయిన్ కాలేదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనము వార్ క్రైమ్స్ అవుతున్నాయి అని మనం రిపోర్ట్ చేసినా కానీ యుఎన్ఎస్సి రిక్వెస్ట్ పైననే ఐసీసీ యాక్షన్ తీసుకుంటుంది అనమాట. సో ఓవరాల్గా ఐసీసీ యుఎన్ఎస్సి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అది మన ఇండియాకి నచ్చలేదు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్, టెర్రరిజం ఇవన్నీ అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనమాట, ఐసీసీ జ్యూరిస్డిక్షన్ కిందకి రావు. సో అందుకు కూడా మన ఇండియా జాయిన్ కాలేదు. సో కంక్లూజన్కి వస్తే ఈ అరెస్ట్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి ఇంప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఐసీసీలో జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైలీ క్వాలిఫైడ్ జడ్జెస్ని మనం ఎలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి కంక్లూజన్లో ఇచ్చినారు. సో నెక్స్ట్ ఐసీసీ ఇంకా ఐసీజేని కంపేర్ చేస్తూ ఉంది. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఒకటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకటి. సో ఇది వచ్చేసి రోమ్ స్టాట్యూట్ కింద ఫామ్ అయింది. ఇది వచ్చేసి 1945 యునైటెడ్ చార్టర్ కింద ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హేగ్, నెదర్లాండ్స్. దీని హెడ్ క్వార్టర్స్ కూడా నెదర్లాండ్సే, కాకపోతే దీంట్లో పీస్ ప్యాలెస్ అనమాట. ఓవరాల్గా 18 జడ్జెస్ ఉంటారు, ఇందులో 15 జడ్జెస్ ఉంటారు.
ఇది ఓన్లీ క్రిమినల్ అఫెన్స్ని మాత్రమే సాల్వ్ చేస్తుంది. ఇదైతే ఏమైనా లీగల్ డిస్ప్యూట్స్ ఉంటే అది సాల్వ్ చేస్తుంది, ఇంకా అడ్వైజరీ ఒపీనియన్స్ అనేవి ఇస్తుంది రిక్వెస్ట్ పైన. బిమ్స్టెక్ గురించి నేర్చుకుందాం. సో 2.5.1 బిమ్స్టెక్ ఎక్వైర్స్ లీగల్ పర్సనాలిటీ ఆఫ్టర్ చార్టర్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. సో ఇది ఏంటంటే, సో బిమ్స్టెక్ అంటే ఏంది, దీని ఫుల్ ఫామ్ ఏంది అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో దీంట్లో టోటల్ మెంబర్స్ వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నారు. బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, ఇంకా భూటాన్. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే 27 ఇయర్స్ అయిపోయిన తర్వాత బిమ్స్టెక్కి కంప్లీట్ లీగల్ స్టేటస్ అనేది వచ్చింది. సో నేపాల్ అఫీషియల్గా బిమ్స్టెక్ అగ్రిమెంట్లో సైన్ చేసింది మే 2024న. సో మొత్తం అన్ని దేశాలు ఇది నేపాల్ సైన్ చేయడంతో మొత్తం ఈ మెంబర్ కంట్రీస్ అన్నీ సైన్ చేయడం కంప్లీట్ అయిపోయి బిమ్స్టెక్ అనేది ఇప్పుడు అఫీషియల్ బాడీ లాగా కన్వర్ట్ అయిపోయిందనమాట, లీగల్ బాడీ లాగా ఆఫ్టర్ 27 ఇయర్స్. ఓకే, సో బిమ్స్టెక్ సెక్రటేరియట్ వచ్చేసి ఢాకా బంగ్లాదేశ్లో ఉంది. సో బిమ్స్టెక్ అనేది బ్యాంకాక్ డిక్లరేషన్ 1997 తర్వాత ఇది గ్రూప్ అనేది ఫామ్ అయిందనమాట. సో దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఈ కంట్రీస్ బిమ్స్టెక్లో ఉన్న 7 కంట్రీస్లో మొత్తం ఫాస్ట్గా ఎకనామిక్ గ్రోత్ ఉండాలని, సోషల్ స్టెబిలిటీ అనేది పెంచాలి అని, ఇంకా పీస్ మెయింటైన్ చేయాలి అని దీని ముఖ్య ఉద్దేశం అనమాట. సిగ్నిఫికెన్స్కి వస్తే ఇండియాకి యాక్ట్ ఈస్ట్ పాలసీ, నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఉంది కదా. సో ఈ పాలసీస్ పైన ఎక్కువ బూస్ట్ ఇస్తుంది అనమాట ఈ బిమ్స్టెక్. సో యాక్ట్ ఈస్ట్ పాలసీ, సో ఈ బిమ్స్టెక్ అనేది సౌత్ ఏషియా కంట్రీస్కి ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇంకా ఈ బిమ్స్టెక్ సార్క్కి ఆల్టర్నేటివ్ లాగా కూడా ఇప్పుడు ఇది ఫామ్ అయిందనమాట, అఫీషియల్ బాడీ లాగా. సో దీనికి మేజర్ ఛాలెంజెస్ వచ్చేసి 27 ఇయర్స్ తర్వాత దీనికి లీగల్ స్టేటస్ వచ్చింది. అంటే చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది బిమ్స్టెక్ బాడీ. నెక్స్ట్ ఈ కంట్రీస్కి మధ్యలో ఎక్కడ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి జరగలేవు, ఇదొక మేజర్ డ్రాబ్యాక్. మళ్ళీ నెక్స్ట్ ఈ మెంబర్ కంట్రీస్లోనే ఈ 7 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ మెంబర్ కంట్రీస్లోనే ఒకరంటే ఒకరికి ఒక కంట్రీ అంటే ఇంకొక కంట్రీకి ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి నేపాల్కి మధ్యలో బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, బంగ్లాదేశ్కి మయన్మార్కి ఈ రెండిటి కంట్రీస్ మధ్యలో రిలేషన్స్ మంచిగా లేవన్నమాట. ఈ రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్ ఉన్నాయి బంగ్లాదేశ్కి ఇంకా మయన్మార్కి మధ్యన. సో ఇవి మూడు పెద్ద డ్రాబ్యాక్స్ అనమాట. మన టాపిక్ వచ్చేసి సెకండ్ ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ ఆఫ్రికా హెల్డ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. సో ఇండియా యుఎస్ ఇద్దరు వాషింగ్టన్ డీసీలో ఒక మీటింగ్ జరుపుకున్నారు. సో ఆ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేసి ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ మీటింగ్లో వీళ్ళు అంటే ఆఫ్రికా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేసి ఒకసారి చూద్దాము. సో రీసెంట్గా G20లో ఆఫ్రికన్ యూనియన్ని పర్మనెంట్ మెంబర్ లాగా కూడా యాడ్ చేసుకున్నారు. సో ఇది ఒక మేజర్ మైల్ స్టోన్ అనమాట. అది కూడా మన ఇండియన్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడే ఆఫ్రికన్ యూనియన్ని మనం యాడ్ చేసుకున్నాం G20లో పర్మనెంట్ మెంబర్ లాగా. సో ఆఫ్రికా ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, ట్రేడ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆఫ్రికా అనేది హెల్ప్ అవుతుంది. ఎకనామిక్ పరంగా ఆయిల్, గ్యాస్, మినరల్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఆఫ్రికాలో ఉన్నాయి. సో మనము ప్రైవేట్ సెక్టర్, ఇండియన్ బిజినెసెస్కి కూడా మనం ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది ఒకవేళ ఆఫ్రికాతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తే. నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్కి వస్తే మనం రిన్యూవబుల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో ఆఫ్రికా లాంటి దేశాలు మనకు తోడైతే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ ఇట్లాంటి సస్టైనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో మనం ఇంకా ముందుకు పోవచ్చు. నెక్స్ట్ సౌత్ టు సౌత్ కోఆపరేషన్ ఉంటుంది ఒకవేళ ఆఫ్రికాతో మనం మంచిగా
అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబడితే. ఓకే, సో ఇది ఇందుకు మనకి ఆఫ్రికా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఆఫ్రికా ఇండియా రిలేషన్స్ పైన. ఫస్ట్ వచ్చేసి చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్రికా పైన ఉంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనాది ఉంది కదా, సో ఆఫ్రికా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా కూడా ఇన్వెస్ట్ చేసింది ఆఫ్రికాలో. సో ఇది ఇండియాకి మేజర్ ఛాలెంజ్ లాగా అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా ఆఫ్రికాలో కాన్స్టెంట్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయితేనే ఉంటుంది. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఓకే, సో ఇది అనమాట. సో నెక్స్ట్ కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి మన ఇండియా ఆఫ్రికాలో చేసిన ఇనిషియేటివ్స్. ఫస్ట్ వచ్చేసి కంపాలా ప్రిన్సిపల్ 2018 చేసింది. సో లోకల్ పార్ట్నర్షిప్ కానీ ఇండియా ఆఫ్రికా ఇద్దరు డెవలప్మెంట్ కావాలి అనేసి ఈ కంపాలా ప్రిన్సిపల్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఏషియా ఆఫ్రికన్ గ్రోత్ కారిడార్, ఇది ఇండియా లాంచ్ చేసింది. ఆఫ్రికన్ కంట్రీస్ ఇంకా జపాన్ మంచి ఇద్దరు సత్సంబంధాలు బలపరచుకోవడానికి ఇండియా ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఇది వచ్చేసి ఆఫ్రికన్ స్టూడెంట్స్ ఇంకా ప్రొఫెషనల్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఆపర్చునిటీస్ కానీ ఇట్లాంటి అన్ని ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలనేసి దీని మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ హ్యూమన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. సో యాక్చువల్గా 2019లో మొజాంబిక్లో సైక్లోన్ వచ్చింది. సో అక్కడ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసినాం మనం. నెక్స్ట్ 2020 మడగాస్కర్లో ఫ్లడ్ విక్టిమ్స్కి కూడా మనం ఫ్లడ్ రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేసినాం. సో ఇట్లాంటి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేసినాం. సో ఇవి మేజర్ ఇనిషియేటివ్స్. ఇండియాస్ టెలికామ్ డిప్లొమసీ గురించి చదువుకుందాం. సో టెలికామ్ డిప్లొమసీ అంటే ఏం లేదు, ఈ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో కొత్త బిజినెస్ వెంచర్స్ కానీ పార్ట్నర్షిప్స్ కానీ వరల్డ్ వైడ్లా ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పాండ్ చేయడమే టెలికామ్ డిప్లొమసీ అనమాట. సో ఈ టెలికామ్ డిప్లొమసీ ఎక్స్పాండ్ చేయడానికి ఇండియా ఏమేమి స్టెప్స్ తీసుకుంది అంటే, ఫస్ట్ థింగ్ ఒరాన్ ప్రోగ్రామ్, ఒరాన్ పార్ట్నర్షిప్ అనేది యుఎస్ ఇంకా ఇండియా ఇద్దరు కలిసి చేసినారు. ఈ ఒరాన్ అంటే ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ యాక్సిలరేషన్ రోడ్ మ్యాప్ అనమాట. సో దీంట్లో టెలికమ్యూనికేషన్ సెక్టర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ పార్ట్నర్షిప్ అనేది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇండియా యుఎస్ ఇద్దరు వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి మ్యూచువల్గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఈ పార్ట్నర్షిప్ చేసుకున్నారు. ఫర్ సపోజ్ ఈ స్పెక్ట్రమ్ అలొకేషన్ కానీ క్వాలిటీ సర్వీస్ కానీ ఎట్లా చేయాలి ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో అచీవ్మెంట్స్ ఏంది అంటే, టెలికమ్యూనికేషన్ సెక్టర్లో ఇండియా ఆల్మోస్ట్ 25,200 crores వర్త్ టెలికామ్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేసింది మన ఇండియా నుంచి. సో ఇది బిజినెస్ పరంగా కూడా చాలా మంచి అచీవ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా వరల్డ్ రేడియో కాన్ఫరెన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది. సో ఎయిర్ స్పేస్ సీలో మనకి స్పెక్ట్రమ్ని టెలికామ్ స్పెక్ట్రమ్ని ప్రొటెక్షన్ మంచిగా ఉంది. అండ్ రీసెంట్గా ఇప్పుడు అక్టోబర్ 2024న న్యూఢిల్లీలో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అనేది మన ఇండియా హోస్ట్ చేయబోతుంది. సో ఇవన్నీ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి వేరే లెవెల్లో తీసుకెళ్ళడానికి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట మన ఇండియా తీసుకున్నది. యానిమల్ డిప్లొమసీ గురించి నేర్చుకుందాం. సో మీకు ఒక వైరల్ వీడియో గుర్తుండే ఉంటుంది. రష్యన్ ప్రెసిడెంట్ ఇంకా చైనా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చైనా ప్రెసిడెంట్ ఒక చిన్న కుక్క పిల్లని రష్యన్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. సో అది మీరు చూసుంటే అదొక టైప్ ఆఫ్ యానిమల్ డిప్లొమసీ అనమాట. ఓకే, సో ఈ యానిమల్ డిప్లొమసీని ఒరాంగుటన్ డిప్లొమసీ అని కూడా అంటారు. సో రీసెంట్గా మలేషియా ఈ యానిమల్ డిప్లొమసీని ఇంప్రూవ్ చేయడానికి కంకణం కట్టుకుంది. ఓకే, సో యానిమల్ డిప్లొమసీ అంటే ఏం లేదు, యానిమల్స్ని గిఫ్ట్ లాగా ఇవ్వడాన్ని యానిమల్ డిప్లొమసీ అంటారు. సో ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యలో ఈ యానిమల్ డిప్లొమసీ ఉండొచ్చు. సో ఇదొక సాఫ్ట్ పవర్ ఎలిమెంట్ అనమాట. రీసెంట్గా దీని యానిమల్ డిప్లొమసీ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చైనాస్ పాండా డిప్లొమసీ. సో చైనా
పాండాస్ని వేరే వేరే కంట్రీస్కి గిఫ్ట్ లాగా ఇచ్చింది. నెక్స్ట్ సేమ్ అట్లనే అదే విధంగా ఆస్ట్రేలియాస్ కోవాలా డిప్లొమసీ కూడా ఉంది. సో ఇట్లా చాలా కంట్రీస్ కూడా యానిమల్ డిప్లొమసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కానీ దీనికి ఒక ఎథికల్ కన్సర్న్ ఉంది. సో యానిమల్స్ని అడ్డం పెట్టుకొని మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఎథికల్గా కరెక్టేనా అనేసి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో ఇది మొత్తానికి యానిమల్ డిప్లొమసీకి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సౌత్ చైనా సీ. సో రీసెంట్గా చైనా వచ్చేసి సౌత్ చైనా సీ మొత్తం మాదే అంటే మాదే అనేసి చైనా అంటది. కానీ ఫిలిప్పైన్స్ ఈ సౌత్ చైనా సీ చైనాది కాదు, దాంట్లో ఉన్న కొన్ని ఐలాండ్స్ మావి కూడా ఉన్నాయి అనేసి ఫిలిప్పైన్స్ ముందుకు వచ్చింది. సో ఏంది అసలు ఇది ఇక్కడ గొడవ ఏంది అంటే యాక్చువల్గా ఇక్కడ సెకండ్ థామస్ షోల్ అనేసి ఒక సబ్మర్జ్డ్ రీఫ్ ఉంది. ఓకే, ఇది ఆల్రెడీ మునిగిపోయింది కానీ ఇది కొంచెం వాల్యుబుల్ ఉన్నందుకు ఈ ఏరియా కూడా చైనాదే అనేసి చైనా క్లెయిమ్ చేస్తుంది. కానీ ఫిలిప్పైన్స్ కాదు, ఇది మా ఏరియా కిందికి వస్తుంది అనేసి ఇక్కడ గొడవ అనమాట. సో సౌత్ చైనా సీ యాక్చువల్గా వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ సింగపూర్ నుంచి ఆల్మోస్ట్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా వరకు ఈ సౌత్ చైనా సీ ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత స్ట్రైట్ ఆఫ్ తైవాన్ వరకు కూడా ఇది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మొత్తానికి సౌత్ చైనా సీ సింగపూర్ నుంచి సౌత్ వెస్ట్లో ఉన్న స్ట్రైట్ ఆఫ్ మలంగా, నార్త్ ఈస్ట్లో ఉన్న స్ట్రైట్ ఆఫ్ తైవాన్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇది మొత్తం చైనాదే అన్నట్టు ఈ చైనా, తైవాన్ ఇవన్నీ దేశాలు, వియట్నాం కానీ, బ్రూనే కానీ, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్ ఇవన్నీ అడ్డు చెప్తున్నాయి అనమాట. సో ఇది మొత్తం చైనాదే కాదు, మా ఏరియాస్ కూడా, మా టెరిటరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇది మా ఎకనామిక్ జోన్ కిందికి కూడా వస్తాయి అనేసి ఈ కంట్రీస్ క్లెయిమ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటి అంటే ఈ సెకండ్ థామస్ షోల్ అనేది ఆల్రెడీ మునిగిపోయిన ఒక రీఫ్ ఇది. సో ఈ రీఫ్ ఏరియా మొత్తం చైనాకు అనేసి ఉంది. సో ఈ రీఫ్ అనేది మేజర్గా స్పాటీ ఐలాండ్ కిందికి వస్తుంది అనమాట. సో ఈ స్పాటీ ఐలాండ్స్ అనేది చైనా మాదంటది, తైవాన్ అంటది, వియట్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా ఇవన్నీ ఎకనామిక్ జోన్స్ కిందికి ఈ స్పాటీ ఐలాండ్స్ వస్తాయి. నెక్స్ట్ పారాసల్ ఐలాండ్ చైనా ఇట్లనే క్లెయిమ్ చేసి పారాసల్ ఐలాండ్ మొత్తం ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు స్పాటీ ఐలాండ్స్ మీద చైనా దృష్టి పడింది అనమాట. సో ఇవన్నిటికీ ఫిలిప్పైన్స్ మేజర్గా అడ్డుపడుతుంది. సో ఇది మా ఎకనామిక్ జోన్ కిందికి వస్తుంది అనేసి. నెక్స్ట్ స్కార్బోరో షోల్ అని కూడా ఉంది. సో ఇది కూడా చైనా మాదంటే మాదే అని క్లెయిమ్ చేస్తుంది. చైనానే కాదు, తైవాన్, ఫిలిప్పైన్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నాయి అనమాట. సో ఇది మేజర్ ఇష్యూ. మిడిల్ సాఫ్ట్ పవర్ గురించి నేర్చుకుందాం. మిడిల్ సాఫ్ట్ పవర్ అంటే గ్రేట్ పవర్కి అసలు అంటే డెవలప్డ్ నేషన్స్ G7 కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ కంట్రీస్ కంటే కొంచెం తక్కువ ఉన్న పవర్స్ గల కంట్రీస్ వచ్చేసి మిడిల్ పవర్ కంట్రీస్ అంటారు. సో ఇది గ్లోబల్ పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గ్లోబల్ ఆస్ట్రేలియా కానీ, ఈ గ్లోబల్లీ నార్త్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, కెనడా, సౌత్ కొరియా, మళ్ళీ సౌత్ కంట్రీస్కి వచ్చేసి ఇండియా, అర్జెంటీనా, బ్రెజిల్, ఇండోనేషియా ఇవన్నీ మిడిల్ పవర్ కంట్రీస్ అనమాట. సో వీళ్ళకి ఎక్స్టెన్సివ్గా మిలిటరీ పవర్ ఉంటుంది, ఎకనామిక్ పవర్ ఉంటుంది, ఇంకా డిప్లొమాటిక్ పవర్ ఉంటుంది. సో దీని మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్ యొక్క వాయిస్ లాగా ఇది వ్యవహరించవచ్చు. ఓకే, సో గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే ఇక్కడ ఏంటి, డెవలపింగ్ కంట్రీస్ని మేజర్గా గ్లోబల్ సౌత్ కంట్రీస్ అని అంటాం.